మహాప్రజలారా, జనులారా, మీరు సంకనాకి పోతున్న విషయాన్ని నేను ఒకటి గుర్తుపట్టి దాన్ని తెలుసుకొని మీకు తెలియజేయడానికి ఈ విధంగా మీ ముందుకొచ్చాను. అది ఏమిటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది నేను ఉప్పు తినను, ఉప్పు తినను, ఉప్పు తిననే తినను అని లాస్ట్కు సంకనాకి పోతున్నారు. గట్ల ఒక ఆయన మా బంధువులలో ఉన్నాడు. పెరుగులో ఉప్పు తినడు, పప్పులో ఉప్పు తినడు, ఉప్పు ఉంటే అన్నాన్ని మాత్రం ముట్టడు. ఇప్పుడు గా మనిషికి లివర్ క్యాన్సర్ వచ్చింది అన్నట్టు. సో నేను గమనించింది ఏంటంటే, సాల్ట్ అనేది మినరల్స్తోని ఉంటుంది. మామూలుగా చెప్పేది ఏంటంటే రాక్ సాల్ట్ లేకపోతే గల్ల ఉప్పు అనుకోండి. గల్ల 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 ఉప్పు. గల్ల ఉప్పులో కమ్సే కమ్ మినిమం కనీసం 70-90 మినరల్స్ ఉంటాయి. 70-90 మినరల్స్ ఉన్న సాల్ట్ మీరు తింటే మన బాడీలో ఉన్న వాటర్, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ లాగా పనిచేసి ఆ మినరల్స్తో రియాక్ట్ అయ్యి మనం మంచిగా యాక్టివ్గా ఉంటాం. నేను పంట కింద వేసి నమిలి పడదెంగుతాం. అలాంటిది ఈ మధ్యకాలంలో మనం పంట కింద వేసి నమిలి పడదెంగే యాటిట్యూడ్ లేదు. మనం సంకనాకి వీక్ అవుతున్నాం. ఎందుకు? మినరల్ వాటర్ అని సంకనాకిన నీళ్లు తాగడం మొదలుపెట్టినాం. ఉప్పు నీళ్ళు ముట్టం, ఉప్పు తినం. కాబట్టి మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్కి మినరల్స్ మనం అందిస్తలేం. కాబట్టి గ్రాడ్యువలీ అంటే అంచెలంచెలుగా మనం సంకనాకపోతున్నాం అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా మీరు సంకనాకకుండా ఉండాలి అంటే దయచేసి ఉప్పు తినండి. ఉప్పు ఈడోడా మెంటల్ ఏమైనా ఎక్కిందా ఈయనకి, ఉప్పు తినమంటున్నాడు ఫాల్తుగాడు అనుకుంటే, అయ్యా నేను ఈరోజు నేర్చుకున్నాను. నేను మాత్రం గల్లు ఉప్పు తింటా, మినరల్ ఉప్పు తింటా, రాక్ సాల్ట్ తింటా. తిని క్యాన్సర్కి అయితే దూరం అవుతా. ఇది మాత్రం వాస్తవం. మీరు ఉప్పు తినను, నేను ఉప్పు లేని పప్పు మాత్రమే తింటారంటే మీరు లాస్ట్కు క్యాన్సర్ పప్పు కూడా తింటారు. క్యాన్సర్ అయిపోయి క్యాన్సర్ పేషెంట్లు అయిపోతారు. లివర్ క్యాన్సర్ వచ్చింది మా మా వాళ్ళకు ఒక ఆయన. నేను ఉప్పు తినను అని ఓ పెద్ద బిల్డప్. నీ అమ్మ ఉప్పేస్తే ఉప్పు తినడా, ఉప్పు తినక ఇప్పుడు సంకనాకిండు. అంటే నేను ఇంత వల్గర్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే మీకు అర్థం కాదు. మీకు మంచిగా చెప్తే ఏది అర్థం కాదు. మీరు సంకనాకుతారంటేనే మీరు వింటారు. ఇంకా నేను అట్లా కూడా చెప్పినా మీరు వినలేరంటే మీరు ఆల్రెడీ సంకనాకిరని అర్థం. సో ద moral of this speech is eat salt which is mineral oriented, which is rock salt or mineral salt, so much so that your body